వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వరద వచ్చిన నేపథ్యంలో ఆ వరద వల్ల మన లంకలు మన గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితుల మధ్య రావడం జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా నేను గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా. గోదావరిలో వరదలు రావడం మనం చాలా సందర్భాల్లో చూసాం. వరదలు వచ్చినప్పుడు ఇంతకు ముందుటికి ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో ఇప్పటికీ మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా. ఇంతకు ముందు మాదిరిగా కేవలం వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఫోటోల కోసం మాత్రమే వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోయి ఆ తర్వాత ఎలా ఉన్నారు, సహాయం అందిందా లేదా, సహాయం అందకపోతే ప్రజలు ఎలా బతుకుతా ఉన్నారు, అక్కచెల్లెమ్మలు ఎలా ఉన్నారు, అన్నదమ్ములు ఎలా ఉన్నారు అనే ఏ ఒక్కరూ కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. కేవలం 4 ఫోటోలతో కనపడితే చాలు. అధికారులందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అధికారులు కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితే చూసాం. కానీ ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరవడిక మారింది. ఈరోజు మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు గ్రామ సచివాలయ వ్యవస్థ. ఈరోజు మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నారు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్. ఈరోజు మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నారు విలేజ్ క్లినిక్లు. ఆ విలేజ్ క్లినిక్లకు సంబంధించి ఇప్పటికే కనిపిస్తూ ఉన్నారు. అక్కడే ఏఎన్ఎంలు, అక్కడే సిహెచ్ఓలు, అక్కడే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో కూడిన డాక్టర్లు, మొత్తం అందరూ కూడా మన గ్రామంలోనే అక్కడే కనిపిస్తూ ఉన్నారు. మనుషులే కాకుండా మనుషులకే ఇబ్బంది కాకుండా, ఇబ్బందులు చూసుకునేదే కాకుండా చివరికి జంతువులకు పశువులకు కూడా ఇబ్బంది రాకుండా చూసుకునే ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన గ్రామ స్థాయిలోనే కనిపిస్తాం.